జగన్నాథుడు ప్రతి సంవత్సరంలో 15 రోజులు ఎందుకు అనారోగ్యంతో ఉంటాడో మీకు తెలుసా? జగన్నాథుడికి మాధవదాస్ అనే పేరు గల భక్తుడు ఉండేవాడు. తన భార్య చనిపోయిన తరువాత తన జీవితం అంతా జగన్నాథుడికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. మాధవదాస్ కి నా మీద ఇంత భక్తి ఉందా అని అతన్ని చూసి జగన్నాథుడు చాలా సంతోషపడేవాడు. జగన్నాథుడు మాధవదాస్ కి ఎన్నో సార్లు తన దర్శనాన్ని కలిగించి ఇంట్లో చేసిన ప్రసాదాన్ని కూడా స్వీకరించేవాడు. కానీ ఒక రోజు మాధవదాసు అనారోగ్యానికి గురయ్యాడు. అనారోగ్య కారణంగా అతని శరీరంలో శక్తి మొత్తం నశించి నోరు కూడా ఎండిపోవడం మొదలైంది. అప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యి స్వయంగా తన భక్తుడికి చాలా రోజులు సేవ చేసుకున్నాడు. తరువాత మాధవదాస్ కి స్పృహ వచ్చిన తరువాత, ప్రభువా, నీవు 3 లోకాలకు నాయకుడివి కదా, మరి నా ఆరోగ్యాన్ని ఒక్కసారిగా ఎందుకు నయం చేయలేకపోయారు అని అడిగాడు. అప్పుడు జగన్నాథుడు నవ్వుతూ ఇలా అంటాడు, మాధవదాస్, ఈ జన్మలో నీవు ఈ దుఃఖాన్ని అనుభవించకపోతే నువ్వు మరో జన్మలో మళ్ళీ ఈ దుఃఖాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నా భక్తుడు కష్టపడేది నేను అస్సలు చూడలేను. నీకు ఇంకా 15 రోజులు టైం ఉంది, కానీ మిగిలిన దుఃఖాన్ని నాపై వేసుకుంటాను అని అంటాడు. ఈ కారణంగా జగన్నాథుడు ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం 15 రోజులు అనారోగ్యానికి గురవుతాడు అని చెప్పుకుంటారు. కామెంట్ రూపంలో జై జగన్నాథ అని